నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆయిల్ పామ్ మొక్కల ప్లాంటేషన్ పై కలెక్టర్ రివ్యూ. 950 ఎకరాలలో సాగుకు ప్రణాళిక. మారుమూల గ్రామాల అభివృద్ధే కేంద్ర లక్ష్యం. భూపాలపల్లి జిల్లాలో కేంద్ర సహాయ మంత్రి పర్యటన. ఘనంగా మత్స్యకారుల దినోత్సవం. పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, నాయకులు. ఇక వార్తల్లోని వివరాలు. పెద్దపల్లి జిల్లాలో 950 ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ జనవరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సమీకృత పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ఆయిల్ ఫామ్ మొక్కల గ్రౌండింగ్ పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ సాధన దిశగా వ్యవసాయ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డిహెచ్ఎస్ఓ జగన్మోహన్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లాలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీమతి నిమూబెన్ జయంతిబాయ్ బంబానియా పర్యటించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రూపిరెడ్డిపల్లి రైతు సహకార సంఘాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విద్య, ఆరోగ్య, రైతుల ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలపైన ప్రత్యేక దృష్టిని సారించాలని సూచించారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గడిపల్లి గ్రామంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిమూబెన్ జయంతిబాయ్ బంబానియా పర్యటించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రూపిరెడ్డిపల్లి రైతు సహకార సంఘాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విద్య, ఆరోగ్య, రైతుల ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టిని సారించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రంలో మంత్రి గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. ఈ కార్యక్రమాల ద్వారా మాతా శిశు ఆరోగ్యానికి, పిల్లల విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మారుమూల గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 500 ఆస్పిరేషన్ బ్లాక్లను ప్రకటించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి అదనపు కార్యదర్శి ఖుష్బు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, వ్యవసాయ అధికారి విజయభాస్కర్ పాల్గొన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ చెరువులపై హక్కు గంగపుత్రులకే ఉంటుందని, గంగపుత్రులు లేని చోట ముదిరాజులకు ఉంటుందని అన్నారు. చెరువులు, కుంటలను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూసీ నదిలో కిలోమీటర్ మేర ఒక చెక్ డ్యాం నిర్మించి నీటి నిల్వ చేసుకుంటే మత్స్య సంపద పెంచేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. జగిత్యాల జిల్లాకు సంబంధించి మిత్రుడు ఫిషర్మెన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రజనీకాంత్ గారు ఈ దినోత్సవాన్ని ఇంత ఘనంగా చేస్తున్నందుకు వారిని హృదయపూర్వకంగా వాస్తవంగా చేప అనేది ఇవాళ మనకు పౌష్టిక ఆహారంగా భావించాలి. కొన్ని సందర్భాలలో డాక్టర్లు నాన్ వెజ్ అవాయిడ్ చేయమని చెప్తారు, కానీ చేప తినమని చెప్తారు. చేప అది నాన్ వెజ్ అనే కాకుండా వెజిటేరియన్ రూపంగా కూడా తినేటువంటి ఒక వస్తువు అని చెప్పాలి.
ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతం లోపల బ్రాహ్మణ్స్ కూడా చేపలు తింటారు. దాన్ని ఏదైతుందో కౌస్ కింద కానీ లేకుండా నాన్ వెజ్గా కానీ ఏదైతే మాంస కృతుల కింద దాన్ని భావించారు. అంత మంచి పౌష్టిక ఆహారము చేప అని చెప్పండి. వాస్తవంగా నేను గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి వచ్చినటువంటి వాడిని కాబట్టి నాకు ఈ మత్స్య పరిశ్రమతోని మొదటికెళ్ళి కూడా సంబంధం ఉన్నది. చేపల వృత్తిపై ఆధారపడేటువంటి ప్రధానంగా గంగపుత్రుల తర్వాత ఎక్కడైతే గంగపుత్రులు లేరో అక్కడ గుజరాత్ కులస్తులు కూడా ఏదైతుందో చేపల వృత్తిపై ఆధారపడతారని చెప్పండి. అటువంటి ఒక చేపల వృత్తిని ప్రోత్సహించే విధంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అది ఏ గ్రామ పరిధి కానీ చెరువు కుంటలపై పూర్తిగా ఆధిపత్యం అనేది ఆ గ్రామ పరిధిలో ఉండేటువంటి ఒక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకే కల్పించేది. తెలంగాణ ఉద్యమంలో ఆడిపాడి ప్రజలను చైతన్యవంతులను చేసిన తమకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ నిరుద్యోగ కళాకారుల ఆధ్వర్యంలో తెలంగాణ ధూమ్ధామ్ కళాకారుడు నేర్నల కిషోర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయిస్తే మళ్లీ తూతూ మంత్రంగా ఎంపిక ప్రక్రియ చేపట్టి తిరిగి పాతవారికే ఉద్యోగాలు ఇచ్చారన్నారు. మొదటి దశలో ఉద్యోగాలు రాని వారికి రెండవ దఫాలో ఇస్తామని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై నేర్నల కిషోర్ మాట్లాడుతూ నిరుద్యోగ కళాకారుల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, నిరుద్యోగ కళాకారులను ఆదుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. సమ్మెలో కూడా పాల్గొని నెల రోజుల్లో 20 రోజులు మేము భార్య పిల్లల్ని కుటుంబాన్ని వదిలేసి రోడ్లెక్కి ఉద్యమంలో పాల్పంచుకున్నాం. అనేక ఆటపాటలతో తెలంగాణ గొంతుకయ్యి మా ఉద్యమంలో భాగంగా మా భాగస్వామ్యాన్ని మా వంతు గొంతుకను వినిపించాము. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయనుకుంటే అప్పుడు కూడా మాకు నిరాశ ఎదురైంది. తర్వాత ఇంటర్వ్యూలు పెట్టి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇంటర్వ్యూలు పెట్టి కూడా ఉద్యోగాలు ఇస్తారనుకుంటే అప్పుడు ఇంటర్వ్యూలో కూడా వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా మాకు నిరాశ ఎదురైంది. హైకోర్టు కూడా అవకతవకలు జరిగాయని చెప్పడం కూడా జరిగింది. చాలా రోజుల నుంచి ఆ ప్రభుత్వంలో రాకపోయినా ఈ ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఉన్నాం. గతంలో మా సీనియర్ కళాకారుడు ఉద్యమ నాయకుడు కిషోర్ అన్న గారు కూడా మా కోసం చాలా కృషి చేశారు. మరి ఇక్కడ ఇప్పుడు ఉస్నాబాద్ కూడా వస్తారని తెలుసుకొని మేమందరం కూడా అన్నకు కూడా మేము మా వంతు మాకు ఈ ప్రభుత్వంలోనైనా ఏమైనా ఉద్యోగాలు వస్తాయేమో అన్నకు మా బాధను మా విషయాన్ని వినవించుకున్న ఉద్దేశంతో అన్న వస్తున్నానని చెప్పి మేము అన్నను ఆత్మీయ కలయిక కలుసుకోవడం జరిగింది. మా వంతు చిన్న ఈ లేఖను కూడా మా కళాకారుల తరపున మేము ఈ వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతున్నది, ఇచ్చాము. ఈ ప్రభుత్వంలోనైనా అన్న ఆధ్వర్యంలో మాకేమైనా అవకాశాలు వస్తాయేమో, ఉద్యోగం కల్పిస్తాడేమో అని చెప్పి సీనియర్ కళాకారుడిగా, రచయితగా, కవిగా, ఉద్యమ నాయకుడిగా అన్నకు మా బాధ్యతలను మా బాధల్ని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామ పంచాయతీకి చెందిన మామిడి తోటకు వేలంపాట నిర్వహించారు. పెద్దపల్లి డీఎల్సీఓ వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలంపాటలో వ్యాపారస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 22 ఎకరాలలో గల మామిడి పంటను పెద్దపల్లికి చెందిన మంతెన శ్రీనివాస్ అత్యధికంగా 8,11,100 రూపాయలకు వేలంపాట పాడి దక్కించుకున్నారు. ఈ సందర్భంగా డీఎల్సీఓ వేణుగోపాల్ మాట్లాడుతూ వేలంలో దక్కించుకున్న మామిడి పంటకు సంబంధించిన డబ్బులు 2 దఫాలుగా గ్రామ పంచాయతీకి చెల్లించాలని ఆదేశాలను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెద్దోళ్ల ఐలయ్య, ఎంపీడీఓ భాస్కర్రావు, జూలపల్లి ఎంపీఓ అనిల్ రెడ్డి, కార్యదర్శి శిరీష, గ్రామస్తులు పాల్గొన్నారు. దానిలో 6 పాల్గొన్నారు. వాళ్ళలో శ్రీనివాస్ అని 8,11,100కి యాక్షన్లో పాల్గొని అతనికి కేటాయించడం జరిగింది. మరి ఆయన కట్టే డబ్బులు కూడా 2 ఇన్స్టాల్మెంట్ల ద్వారా 15 రోజులకి 50%, ఆ తర్వాత కాయలు కోసే సమయానికి తక్కిన అమౌంట్ కూడా కట్టి మరి కాయలు పోయాల్సిందిగా మరి ఆయనకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఒక పత్రం కూడా రాయించుకొని ఇక్కడ ముప్పులతోట వేలంపాటలో నేను పాల్గొనడం జరిగింది. అట్టి మన వేలంపాటలో నేను కైవసం చేసుకోవడం జరిగింది. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు. అందరికీ అందరి ఆశీర్వాదంతో 8,11,100 రూపాయలకు వేలంపాట కైవసం చేసుకోవడం జరిగింది. ఈ డబ్బులు 15 రోజుల తర్వాత సగం పేమెంట్, క్రాపు
వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు మొత్తం క్లియర్ చేయడానికి అందరూ తీర్మానించడం జరిగింది. దానికి మేము అంగీకరించడం కూడా జరిగింది. పట్టణాల సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 1-11వ వార్డులలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం వివిధ శాఖల నుండి నిధులు సమకూర్చడం జరుగుతుందని వివరించారు. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు, రక్షిత మంచినీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రజల మౌలిక సదుపాయాలను తీర్చేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మి, వైస్ చైర్పర్సన్ బిరుదు సమత, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మాజీ మార్కెట్ చైర్మన్ సాయిరి మహేందర్, మాజీ సర్పంచ్ సాయిరి పద్మ పాల్గొన్నారు. ఈ ప్యాకేజ్ శాస్త్రీనగర్, అదేవిధంగా ఫస్ట్ వార్డు, 2 వార్డులలో మరి రోడ్లు, అదేవిధంగా డ్రైనేజ్ నిర్మాణాలకు 41,21,000 నిధులను కేటాయించడం జరిగింది. మరి శాస్త్రీనగర్ వచ్చినప్పుడు అయితే ఇంకా 80 మీటర్ల రోడ్డు కానీ అడిషనల్ ఇంకొక రోడ్ ఏదైతే మీరు అడుగుతారో దాన్ని కూడా ఆ రోడ్డును ప్రారంభించుకుందాం, ఆలోచన చేద్దాం. దాంతోపాటు మరి ఏదైతే శాస్త్రీనగర్లో కూడా మరి ఇక్కడ కూడా సింగిల్ విండో లేకుంటే ఐకేపీ సెంటర్ ఉండి ఉంటుంది. సింగిల్ విండో సెంటర్ ఉంది. మరి ఈడ కూడా సన్నవారి ధాన్యం ఎక్కువ ఉంటుంది శాస్త్రీనగర్లో. మరి గింజ కటింగ్ కాకుండా దించడమే కాకుండా ఇవాళ రైతులకు బోనస్ కూడా మరి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని గాంధీ చౌరస్తా సుందరీకరణ పనుల్లో భాగంగా గాంధీ విగ్రహాన్ని మున్సిపల్ సిబ్బంది జాగ్రత్తగా తొలగించారు. 1958లో హుస్నాబాద్లో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం సుమారు 66 సంవత్సరాల తర్వాత తీసివేసిన చెక్కు చెదరలేదు. విగ్రహానికి ఎలాంటి ముప్పు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని విగ్రహాన్ని తీయించారు. తీసిన విగ్రహాన్ని ట్రాలీ ఆటోలు జాగ్రత్తగా మున్సిపల్ కార్యాలయానికి తరలించి భద్రపరిచారు. సుమారు 50 లక్షల రూపాయలతో గాంధీ చౌరస్తా అభివృద్ధి పనులకు ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. రహదారి విస్తరణ, సుందరీకరణ అనంతరం తిరిగి గాంధీ విగ్రహాన్ని అక్కడనే ఆవిష్కరించనున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా మహోత్సవ వేడుకలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. క్రీడా ముగింపు కార్యక్రమానికి తన వంతుగా ఆర్థిక సహాయం అందజేస్తారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ అధికారి డాక్టర్ నరేష్, కౌన్సిలర్ చుక్క నవీన్, జిల్లా సెక్రటరీ లక్ష్మీ, రామ్ నాయక్ పాల్గొన్నారు. గారు వినిపించి ఇక్కడ నిర్వహించిన ఘనత జగిత్యాలకే దక్కిందని చెప్తాను. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా, అమెరికాలో ఉండే డాక్టర్ల సహకారంతో గుజరాత్ నుంచి పెద్ద ఎత్తున, బాంబే నుంచి టీం తీసుకొచ్చి డాక్టర్ జగన్మోహన్ రావు గారి సహాయంతో ఇక్కడ ఓల్డ్ హై స్కూల్లో పెద్ద కార్యక్రమాన్ని, అదేవిధంగా డాక్టర్ నరహరి ఆసుపత్రి దగ్గర కూడా పెద్ద కార్యక్రమం చేసినాం. తర్వాత ప్రభుత్వ సహకారంతో బ్యాటరీ సైకిల్ ఇవ్వడం కావచ్చు, రోటరీ క్లబ్ ద్వారా క్యాలిపర్స్, కృత్రిమ లిమ్స్ చాలామందికి ఇచ్చినాం. నిజామాబాద్ సెంటర్గా కావచ్చు, కొత్తగూడెం సెంటర్గా పెట్టి ఎన్నోసార్లు ఇక్కడ స్కూల్లో, మన ఓల్డ్ హై స్కూల్లో క్యాంపులు ఏర్పాటు చేసి చాలామంది కూడా కృత్రిమ లెగ్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పరంగా సరే మీ అందరికీ తెలుసు, పెన్షన్లు పెరగడం, దాంతోపాటుగా ఇండ్లు కడితే 5% రిజర్వేషన్. ఇది ఇవ్వాలని సగర్వంగా చెప్తా ఉన్నాం. జగిత్యాల పట్టణంలో, నియోజకవర్గంలో, పట్టణంలో ఇచ్చినన్ని దివ్యాంగులకు ఇండ్లు రాష్ట్రంలో నాకు తెలిసి ఏ మున్సిపాలిటీలు రాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఒకరిద్దరు ఖర్చు ఉంటాయి, వచ్చినాయి. ఇంకా కూడా వాళ్ళ పొద్దునే ఒకరు వచ్చిండ్రు. వచ్చిందా?
ఈ నెల 19, 20వ తేదీలలో జరిగే సిపిఎం పార్టీ 3వ మహాసభలకు సంబంధించిన వివిధ జిల్లాలకు సంబంధించి కమిటీ సభ్యులను నియమించింది ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ 3వ మహాసభ కమిటీ సభ్యుడిగా బోయినపల్లి మండలానికి చెందిన గురజాల శ్రీధర్ను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 3 ఏళ్ల కాలంలో బోయినపల్లి మండలంలో పార్టీ క్యాడర్ను బలోపేతం చేయడంతో పాటు పేద ప్రజలు, సామాన్య ప్రజలు, అన్ని రంగాలలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వంతో పోరాటం చేయడంలో ముందుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎర్ర నాగరాజు, సింగిరెడ్డి శంకర్, కదుకుల రవి, అనుముల రవి, ఆవుల మల్లయ్య, ఆవుల రాములు పాల్గొన్నారు. ఆర్థిక తోడ్పాటును అందించిన బోయినపల్లి మండల వ్యాపారస్తులకు, పత్తి వ్యాపారస్తులకు, బిజినెస్దారులకు పేరు పేరున సిపిఎం పార్టీ కార్మిక వర్గం పార్టీ పక్షాన విప్లవాభివందనాలు తెలియజేయడం జరుగుతుంది. మరి నిన్న మహాసభలు పురస్కరించుకొని మళ్ళా జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ తిరిగి రెండోసారిగా జిల్లా కమిటీ సభ్యుడిగా నన్ను ఎన్నుకున్నందుకు జిల్లా పార్టీకి, రాష్ట్ర పార్టీకి కార్మిక వర్గం పక్షాన విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి రాబోయే 3 ఏళ్లకు ఈ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అలుపెరుగని పోరాటంతో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించడం కానీ, ఉద్యమాలు చేయడం కానీ మా వంతుగా ఈ బోయినపల్లి మండలం నుంచి కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి సిపిఎం పార్టీ ప్రాధాన్యత అనేది ఏంది, ఇది దేనికోసం కొట్లాడుతుంది అనే దాని గురించి కూడా వివరించడం జరుగుతుంది. పేద ప్రజల పక్షాన నిలిచే పార్టీ ఏదైనా ఉన్నదంటే ఒక భారత కమ్యూనిస్టు పార్టీ అని చెప్పుకోవాలి. అన్ని రంగాల కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీని పల్లె పల్లెన విస్తరించడం ప్రతి ఒక్క కార్మిక వర్గం. ముదిరాజుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో జాతీయ మత్స్యశాఖ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మత్స్యశాఖ లోగోను ఆవిష్కరించారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు ముదిరాజులు, కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ ముదిరాజులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది చేస్తుందన్నారు. యాసంగికి నాణ్యమైన చేపలను ముదిరాజులకు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు సదయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, మాజీ సర్పంచ్ ఆరెల్లి సుజాత, రమేష్, ముదిరాజు కులస్తులు పాల్గొన్నారు. మరి చెర్లలో కానీ, చిన్న చిన్న ఊర్రెలలో కానీ, వాగులలో కానీ, మరి ఎక్కడ అంటే సముద్రం ఒడ్డున కానీ ఎక్కడ కూడా అవకాశం ఉంటే అక్కడ చేపలే వాళ్ళ కులవృత్తిగా ఎంచుకొని మరి ఎంత పెద్ద వాళ్ళైనా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా మరి చేపలు పట్టడం అనేది వాళ్ళకొక వాళ్ళ కులంతో పాటు వాళ్ళకు వచ్చినటువంటి విద్య అది. ఎందుకంటే అది వాళ్ళకు గొప్పగా భావించడం. మరి వాళ్ళ ఈ దేశంలో ఇవాళ ఎవరు చేపలు తినాలన్నా సరే, ఎవరు వాళ్ళు పోయినా కూడా 99% మరి మత్స్యకారుల ద్వారానే మీరు తీసుకొచ్చేటువంటి, మీరు కష్టపడి మీ వృత్తిలో భాగంగా మరి చేపలు పట్టి ఏదైతే మీరు తీసుకొస్తా ఉన్నారో మరి వాళ్ళ దేశమంతా కూడా, ఈ దేశ ప్రజానికం కూడా మరి మీ మీదనే ఆధారపడి ఉండడం అనేది మనందరం కూడా మర్చిపోయినటువంటి విషయం. మరి అదే మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఇలా చెరువు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పాత బజార్లోని శివాలయంలో శివకేశవులకు రుద్రాభిషేకం, అన్నపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితులు వల్లకొండ రమేష్, మహేష్ల ఆధ్వర్యంలో స్వామివారికి విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పూజారులు, చైర్మన్ అల్లంకి సత్యనారాయణ మాట్లాడుతూ దానంలో అన్నిటికంటే అన్నదానం చాలా శ్రేష్టమైందని, పవిత్ర కార్తీక మాసంలో అన్నదానం చేయడం ద్వారా ఆ పరమశివుని ఆశీస్సులు పొందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్త బృందం అయ్యిళ్ల రాజశేఖర్, అల్లంకి ఆనందం, సిరిపురం రమేష్, సామల హరికృష్ణ, సాదుల సుగుణాకర్, కొమ్రవెల్లి భాస్కర్, కట్ల సత్యం మహిళలు పాల్గొన్నారు. ఈ కార్తీక మాసంలో ఎవరైతే పొద్దున ఉదయం నుంచి రుద్రాభిషేకం మరియు రకరకాల దానాలు కార్తీక పురాణంలో చెప్పినట్టు ఏదైతే దానమైంది
దీపం జిహాత్తం మణినా యోజితం ప్రియం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే రాహిమాం నరకాద్ఘోర దివ్య జ్యోతి నమోస్తుతే. ఈ మాసమంతా కూడా దీపానికి అతీతమైన రూపం ఉంది. దాని దీపంలోనే ఏదైతే శివకేశవాలయాల్లో ఎవరైతే సూర్యోత్పూర్వం ప్రదోష కాలమందు సాయంత్రం నిశ్చితములందు ఎవరైతే దీపారాధన చేస్తారో వారి యొక్క వైకుంఠాధీశాన్ని కూడా వదిలి వారు కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుతారని కార్తీక పురాణంలో చెప్పబడింది. అందులో ఇతిహాసంగా మరియు ఏ దానం అయితే ఉన్న వాళ్ళైతే గోదానం, ఇంకా ఉన్న వాళ్ళైతే సువర్ణదానం, ఏ లేని వాళ్ళు జ్యోతిర్దానం, ఇంకా లేని వాళ్ళు వస్త్రదానం, కనీసం బియ్యదానం, ఏ దానం ఇచ్చినా చాలు అన్నారు. కానీ అన్నదానం చేయడం వల్ల, అన్న ప్రసాదం వితరణ చేయడం వల్ల చాలు అని ఆ యొక్క తప్పకుండా ఆ యొక్క ఆశీస్సులు పొందుతామట. ఇలాంటి అన్నదాన కార్యక్రమానికి సుల్తానాబాద్లో పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పుణ్యాత్తులు అందరూ చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే అన్నదానం అనగానే, అన్న ప్రసాద వితరణ అనగానే శివాలయ భక్తులను అందరూ కూడా ముందుకు వస్తుంటారు. అలాంటి మంచి ఒక్క కార్యక్రమానికి ముందు వచ్చిన ఈ అన్నదాన కార్యక్రమానికి, ఈ రుద్రాభిషేకానికి మరియు అన్న పూజకు కార్యక్రమానికి తోడ్పడిన భగవద్బాంధవులందరూ కూడా శివాశిష్యులు. అలానే ఈ శివాలయం కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని బీసీల సమరభేరి పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఈ నెల 25వ తేదీన జరిగే బీసీల సమరభేరికి పెద్దపల్లి జిల్లా నుండి బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనదలిచారని పిలుపునిచ్చారు. బీసీ హక్కుల సాధన కోసం ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రతి ఒక్క బీసీ బిడ్డ పోరాటానికి సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, బీసీ సంఘాల నాయకులు నందగోపాల్, ఉదయ్, శ్రీమాన్, బింగి రాజు, వెంకటేష్, లక్ష్మణ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకి వాళ్ళ 50% రిజర్వేషన్ అమలైన నాడే తప్పకుండా రాజ్యాధికారం మన చేతిలోకి వస్తుంది. ఇంకెన్నాళ్ళు ఈ అగ్రకులాలకి మనం బానిసలుగా పనిచేయాల్సిన రోజులు. మనందరం ఏకమైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలుపుకొని మనం తప్పకుండా రాజ్యాధికారం దిశగా వెళ్లే సత్తా మన బీసీలకు ఉంది. కాబట్టి తప్పకుండా అందరం ఏకవలసిన అవసరం ఉంది. కాబట్టి అందరూ ఏకమై ఈ బీసీ సమరభేరిని 25 నవంబర్ రోజున విజయవంతం చేయాల్సిందిగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా మీ అందరికీ సవినయంగా విన్నవించుకుంటాం. జాతీయ హోదా ఎప్పుడైతే కలిగిస్తారో, ఒక భారత రాజ్యాంగ సవరణ ఎప్పుడైతే జరుగుతారో, నిజమైనటువంటి స్వతంత్రం ఇవ్వాలని 70 కోట్ల ప్రజలకు ఇవ్వాలని న్యాయం జరుగుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి గారికి, అమిత్ షా గారికి నేను హెచ్చరిస్తున్నా. వెంటనే కులగణన చేపట్టి కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోతే, క్రిమినల్ విధానం పక్కన జరగకపోతే దేశ ప్రజలంతా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ మీద దండయాత్రలు కూడా సిద్ధపడతారని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా వేదికగా ఒక్కటే గుర్తు చేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామ రైతులు వేమ్లవాడ రాజన్న కూడలకు 8 ట్రాక్టర్లలో గడ్డిని అందించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వేమ్లవాడ రాజన్న కూడలకు గడ్డిని అందిస్తామని, ఆ రాజరాజేశ్వరుడి దయవల్ల పాడి పంటలు పిల్లా పాపలతో రైతులు, గ్రామస్తులు అందరూ చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శి అక్కరాజు పరశురాములు, రేపాక బాలనర్సు, చెక్కపల్లి రాజు, పెద్ద పుల్లయ్య రైతులు పాల్గొన్నారు. తీసుకుపోయి ప్రతి సంవత్సరము ఆనవాయితీగా ఆ పోతుగా గ్రామ రైతులు ఒక 10 మంది 7 ట్రాక్టర్ల గడ్డి తీసుకుపోయి కోళ్ళకు వేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మా పోతుగల్ గ్రామం నుంచి అక్కరాజు పరశురాములు, మరి అదేవిధంగా రేపాక బాలనర్సు, చెక్కపల్లి రాజు, మరి బోయ శ్రీకాంత్, వీళ్ళ పెద్ద పుల్లయ్య గారు, మరి వారి ఈ 5 మరి ఇంకొక కొంతమంది కూడా రేపు ఎల్లుండి కూడా తీసుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. వారందరూ కూడా మా రాజరాజేశ్వర స్వామి అనుగ్రహ ఎప్పుడు వారే మా రైతులందరి మీద ఉండి మా గ్రామాన్ని ఎల్లవేళలా రాజరాజేశ్వరుడు దీవెనలు దీవిస్తూ మరి మా గ్రామ అభివృద్ధికి కానీ మా గ్రామ పంటలకు, పాడి పంటలకు అన్నిటికీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు భాగ్యశ్రీ నివాసంలో శాంతి స్వరూపులు శ్రీ శ్రీ రాజు గురుస్వామి నేతృత్వంలో సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హోమం, అయ్యప్ప స్వామి అష్ట పుష్పాభిషేకం కార్యక్రమాలను చేపట్టారు. అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సర్వే జనా సుఖినో
కుటుంబం అందరూ చల్లగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలని స్వామి వైభవంగా పూజ చేసుకుంటూ భక్తులకి అన్నీ పంచండి, అన్నీ పెట్టేసేయండి, లోకం మంచిగా ఉండాలి, అందరూ ఒక సనాతన ధర్మాన్ని కాపాడుకునే భావన మా స్వామి గారికి ఉంది. వారి మనసు చాలా పెద్దది, అన్నదానంలో చాలా గొప్ప మనిషి, ఎవరు చెప్పినా కాదనే ప్రసక్తి. అలాగనే ప్రతి ఒక్కరూ కూడా పెద్దోళ్ళు వారిని ఆశీర్వదించుకుంటూ వారికి నెమ్మదిగా ఆరోగ్యంగా సంపత్తేశ్వరుడు ఉండి వారు ఇంకా ఎంతోమందికి వేడుకొని చెరువు నింపిన ఘనత మా గురుస్వామి. ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి కాశీకి పోయి కాశీ నీళ్ళు తీసుకొచ్చి ఈ సంవత్సరం చెరువు నింపితేనే నేను మాలేస్తా అని చెప్పిన ఒక సాక్షాత్ దైవ స్వరూపం రాజగురుస్వామి. ఎందుకంటే అందరు మాలలు వేస్తారు, పూజలు చేస్తారు, కానీ మా గురుస్వామి యొక్క సంకల్పం ఏంటంటే పాడి పంట పిల్ల జిల్లా అందరూ కూడా మంచిగా ఉండాలి, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలకు పాడి పంటలు ఉండాలని ఎప్పుడు కోరుకునే మానవ స్వరూపంలో ఉన్న దైవ స్వరూపం మా రాజగురుస్వామి గారు. వారి యొక్క ఆశీస్సులతోటి అయ్యప్ప స్వామి యొక్క దయతోటి నేను 14వ మాల వేయడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే అందరిని పిలిచి మా మండలంలోని సోదరులు బయట అయ్యప్పలు వస్తే ఏంటంటే ఒక్కసారన్నా ఆ దేవుని స్మరణ చేసుకుని అందరూ కూడా భక్తి భావన ఉంటే చెడు అనేది ఎక్కువ ఉండదు అనేది మా ఆలోచన. అంతే, భక్తి ఉన్న కాడ చెడు ఉండదు. శాంతి భద్రతల సంరక్షణలో తెలంగాణ పోలీసింగ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమ్లవాడ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని వర్చువల్ గా ప్రారంభించారని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆయన జిల్లా పోలీస్ యంత్రాంగానికి సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయాన్ని వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఎస్పీ ఛాంబర్ను సందర్శించి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ను తన సీటులో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మెరుగైన భద్రతా వ్యవస్థను రాష్ట్రంలో నెలకొల్పడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే అంశంలో వ్యక్తులు శాశ్వతం కాదని, వ్యవస్థలు మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, డీజీపీ డాక్టర్ జితేందర్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీఎస్పీలు చంద్రశేఖర్ రెడ్డి, మురళీకృష్ణ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల డిపిఓ ఇనాగ్రేషన్ కోసం సీఎం గారు వచ్చారు. సీఎం గారు దాంతో పాటు ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి. చాలా ఇనాగ్రేషన్స్ కూడా చేశారు, కొన్ని ఫౌండేషన్స్ కూడా లే చేశారు. టెంపుల్ ప్రాజెక్ట్స్ కోసం కూడా కొన్ని ఫౌండేషన్ స్టోన్ లే చేశారు. తర్వాత పబ్లిక్ మీటింగ్ కూడా జరిగింది. మేము కూడా ఇక్కడ డిపిఓ ఇనాగ్రేషన్ కోసం వచ్చాము. సీఎం గారు అక్కడ మీటింగ్ ప్లేస్లో ఇనాగ్రేషన్ చేశారు. తర్వాత ఇక్కడ మంత్రి గారు, ఎమ్మెల్యేలు అందరూ, కలెక్టర్ గారు, మన ఎస్పీ గారు, మన చైర్మన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, తర్వాత ఎండి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అందరూ ఇక్కడ వచ్చాము. ఇది చాలా మంచి బిల్డింగ్ వచ్చింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చాలా మంచి బిల్డింగ్ కట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సిఎస్పీ 1లో అవినీతిపై వెలసిన లేఖలు కోల్డ్ బెల్ట్ ప్రాంతంలో కలకలం సృష్టిస్తున్నాయి. సింగరేణిలో గుర్తింపు సంఘానికి చెందిన కొందరు నాయకులు ఒక అధికారితో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారని తోటి కార్మికుల పేరిట గుర్తు తెలియని వ్యక్తులు లేఖలు విడుదల చేశారు. ఈ లేఖలను ప్రాజెక్టు గోడలపైన అతికించారు. సిఎస్పీలో పనిచేసే కార్మికులు డిప్యుటేషన్ బదిలీలకు సంబంధించి అధికారులతో కుమ్మక్కై నెలసరి మామూళ్లకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. చెప్పిన మాట వినకుంటే బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సిఎస్పీలో ప్రైవేటు లోడర్ల యజమానులతో కుమ్మక్కై రీడింగ్ తప్పుగా నమోదు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రైసు మిల్లులలో ధాన్యం దిగుమతి చేసే ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామంలోని వసుంధర రైస్ మిల్లును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రైస్ మిల్లుకు అలాట్ అయిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇప్పటి వరకు ఎంత ధాన్యం వచ్చింది, వాటి వివరాలను, రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యం సంబంధిత రైస్ మిల్లుల వద్ద త్వరగా దిగుమతి చేసుకునేలా చూడాలని, రైస్ మిల్లుల
వద్ద ఎక్కువ సమయం ధాన్యం వాహనాలు వెయిట్ చేయకుండా చూడాలని, అవసరమైన మేర హమాలీలు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాల్టా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.